అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమంగా గ్రావెల్ తవ్వేసి అమ్ముకుంటున్నారని నియోజకవర్గం అంతా కోడై కూస్తోంది. ఈ ప్రచారం నేపథ్యంలో సాక్షి టీవీ అక్రమ గ్రావెల్ తవ్వకాల నిగ్గు తేల్చేందుకు సర్వేపల్లి నియోజకవర్గంపై ఫోకస్ చేసింది. స్థానిక నాగంపట్ల కంట్రికలో పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వి తరలిస్తూ సాక్షి కెమెరాకు చిక్కారు. అక్కడి నుంచి మా ప్రతినిధి లోకేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రైవేటు భూములు అని తేడా లేకుండా టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమ గ్రావెల్ తవ్వకాలు సాగిస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. సోమిరెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటాచలం మండల నేత ఆధ్వర్యంలో అక్రమ గ్రావెల్ తవ్వకం తరలింపు సాగుతున్నట్లు సమాచారం. సాగరమాల ప్రాజెక్టు రోడ్డు అభివృద్ధి పేరు చెప్పి 1-2 టిప్పర్ల గ్రావెల్ అక్కడికి తోలుతూ ప్రతిరోజు 100కు పైగా టిప్పర్ల గ్రావెల్ ను ప్రైవేటు వెంచర్లు కట్టడాలకు తరలించి అమ్ముకుంటున్నారు. డిమాండ్ దూరాన్ని బట్టి డంపర్ గ్రావెల్ ను 8,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు విక్రయిస్తున్నారు. గతంలో ఇంటి అవసరాల కోసం సామాన్యులు 2 ట్రాక్టర్లు గ్రావెల్ తోలుకుంటే పోలీసులకు పట్టించి కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. కోట్ల రూపాయల గ్రావెల్ మైనింగ్ అక్రమంగా జరుగుతున్న మైనింగ్ రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిని అక్రమ కేసులతో భయపెడుతున్నారు. అక్రమ గ్రావెల్ తవ్వుతున్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి నాగంపట్ల వారి కంట్రిగా, అదేవిధంగా తాటిపత్తి అనేటువంటి గ్రామాల్లో పూర్తిగా కూడా ఈ అక్రమ గ్రావెల్ రవాణాను ఇటు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సోమరబాబు అదేవిధంగా ఆయన అనుచర వర్గం పూర్తిగా కూడా తవ్వకాలు జరిపి తరలింపులు చేస్తున్నటువంటి పరిస్థితిని నేను లైవ్లో చూపించడానికి ఇక్కడ నాగంపట్ల వారి కంట్రీలోనే వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి ప్రాంతం దాదాపు నాగంపట్ల వారి కంట్రీగా పక్కన ఉండేటువంటి దాదాపు 100 ఎకరాలకు పైగా ఉండేటువంటి ఈ భూమిలో నెలల తరబడి నుంచి, అంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యథేచ్ఛగా కూడా ఈ గ్రావెల్ తరలింపు తవ్వకాలు ఇక్కడ యథేచ్ఛగా సాగుతున్నాయి. పగలు రాత్రి అని తేడా లేకుండా వీళ్ళు ఏమాత్రం కూడా అధికారులు లెక్క చేయకుండా కూడా ఈ తవ్వకాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఉదయం పూటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఏ విధంగా యథేచ్ఛగా 2 జేసీబీలను పెట్టి 2 టిప్పర్లకు లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే దీనిపైన ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టినప్పటికీ కూడా వీళ్ళు తమ తీరు మార్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 100 ఎకరాలు పూర్తిగా కూడా తవ్వకాలు జరిపేసి వాటిని మభ్యపెట్టుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వచ్చినటువంటి చెత్తని గొంతుల్లో నింపేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారని చెప్పి ఇటు సర్వేపల్లికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకు నిదర్శనంగా సాక్ష్యాధారాలతో చూపించడానికే సాక్షి టీవీ ప్రస్తుతం ఇక్కడికి చేరుకుందని మనం చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ ఉదయం పూటే కూడా పట్టపగలే ఏ విధంగా అధికారుల యొక్క వస్తారనేటువంటి భయం కూడా లేకుండా, ఇటు అనుమతులు కూడా లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఈ గ్రావెల్ని తవ్వకాలు చేపడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే వీటిపైన మాట్లాడేటటువంటి ప్రజలపైన అక్రమ కేసులు బనాయించడం, అదేవిధంగా గ్రామస్తులు తమ గ్రామం గుండా కూడా ఈ టిప్పర్ల ద్వారా వెళ్తూ ఉంటే రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, తమ పిల్లలు అదేవిధంగా స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు కూడా దీనిపైన చర్యలు చేపట్టలేదు. మరోవైపు మైనింగ్ శాఖ కావచ్చు, ఇటు గ్రావెల్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, దీనిపైన ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో కూడా ఇటు అధికార పార్టీ నేతలే ఇందుకు ఈ గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతుండటంతో కూడా వాళ్ళు ఏమాత్రం లెక్క చేయనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గ్రావెల్ మైనింగ్ దృశ్యాలు చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి ప్రతినిధికి అక్కడున్న ఓ వ్యక్తి ఫోన్ చేతికిచ్చి మాట్లాడమని చెప్పాడు. ఫోన్లో గ్రావెల్ తరలిస్తున్న ట్రాన్స్పోర్టర్ మాట్లాడుతూ సాక్షి ప్రతినిధి వివరాలు ఆరా తీశాడు. అనుమతులు ఉన్నాయని కాంట్రాక్టర్ చెబితేనే తాము గ్రావెల్ తవ్వి తరలిస్తున్నామని అన్నారు. అయితే ఈ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేవని సమాచారం. హలో హలో చెప్పండి, ఎవరు మాట్లాడేది? ఇక్కడ పర్మిషన్ ఉందన్నా? హలో, మేము సాక్షి టీవీ అండి, మీకు పర్మిషన్ ఉందా? అన్నీ ఉన్నాయి. మీరు ఓన్లీ ట్రాన్స్పోర్టర్స్, ఇక్కడ అనుమతులు ఉన్నాయి లేదో మీకు తెలియదు కదా? అన్నీ ఉన్నాయి. మీకు ఇచ్చారా ఇక్కడ చదువుకోవడానికి పర్మిషన్ ఉంది అని చెప్పి మీకు ఇచ్చారా? పేపర్స్ ఇచ్చారా? నా నెంబర్ ఏం అవసరం లేదులే అన్న. ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ ఉంది అని చెప్పి చదువుకోవడానికి ఈ మైనింగ్ శాఖ కానీ ఎవరి దగ్గర నుంచి అయినా కూడా లెటర్ మీకు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి చూపెడతారా? అన్నీ ఎక్కడ లేవని గ్రామస్తులే చెప్తున్నారు కదా భయ్యా.
అదే మీరు లారీలు తోలుకునే వాళ్ళు మీకు తెలియదు కదా, మీరు వదిలేసేయండి. ఇక్కడ అనుమతులు లేవు, అందుకని మేము వచ్చాము. ఓకేనా, మీ ట్రాన్స్పోర్టర్స్ మాత్రమే కదా. ఎవరు మీకు ఓకే ఓకే, మీకు ఎవరు ఇక్కడ తవ్వమని చెప్పి ఎవరు చెప్పింది? కాంట్రాక్టర్ ఎవరు? కాంట్రాక్టర్ ఎవరండి? కాంట్రాక్టర్ ఎవరు? నా కాంట్రాక్టర్ ఎవరన్నా మీకు చెప్పిన వాళ్ళు ఇక్కడ తవ్వమని చెప్పి ట్రాన్స్పోర్ట్ చేయమని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరు? ఏ అన్నారు? ఏఎంఆర్ ప్రాజెక్ట్స్ ఎవరిదండి? ఎవరు ఆయన ఓనర్ ఎవరు? నాకు అంత పెద్దలు తెలియదు. నా ఓనర్ ఏఎంఆర్ ప్రాజెక్ట్స్ అంటే ఆయన సాగర్ మాకు చేస్తుంటారు, ఎన్హెచ్ హైలైట్ చేస్తారు, ఒంగోలు వచ్చి పీజీపీ ప్రాజెక్ట్స్. మాకు ప్రాజెక్ట్ మేనేజర్లు ఎందుకంటే నాకు ఓనర్లు మాకు. మళ్ళీ మీ ట్రాన్స్పోర్ట్ టిప్పర్సే ఇటు సాగర్మాల్ కాకుండా ఇటు వెంచర్స్కి వెంచర్స్కి ఇక్కడ డెవలప్మెంట్స్కి దానికి దీనికి వెళ్తున్నాయి కదా మీ టిప్పర్స్ అన్నీ. సరే వదిలేసండి, ఇదిగో బాబు తీసుకోమబట్టి చూస్తున్నాం. ఏదైతే అనుమతులు లేనట్టుగానే దాదాపు కొన్ని వందల ఎకరాల్లో కూడా ఇక్కడ అక్రమంగా గ్రావెల్ తరలించున్నటువంటి పరిస్థితిని అయితే ఇక్కడికి మనం వచ్చి సాక్షి టీవీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తే ట్రాన్స్పోర్టర్ ఎవరైతే లోడ్ చేస్తున్నాడో ఆ వెహికల్ సంబంధించినటువంటి వ్యక్తి ఫోన్ ద్వారా కూడా నా పర్సనల్ నెంబరు అడుగుతున్నటువంటి పరిస్థితి, నేము అదేవిధంగా ఏ మీడియా నుంచి వచ్చారని చెప్పి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు ఇక్కడ తనకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎవరు ఈ తవ్వకాలు జరపని చెప్పారు, ఎవరు ట్రాన్స్పోర్టేషన్కి నమోదు చేసుకున్నారు, అదేవిధంగా అమౌంట్ పే చేశారనే వివరాలు తన వద్ద లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే సాగరమాల ప్రాజెక్టు పేరు చెప్పి దొంగదోవలో ఈ గ్రావెల్ని మొత్తము కూడా వెంచర్స్కి అదేవిధంగా డెవలప్మెంట్స్కి ఉపయోగిస్తూ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు ఇటు సర్వేపల్లికి సంబంధించినటువంటి టీడీపీ నేతలు. అయితే దీన్ని చూసి చూడనట్టు వ్యవహరించడమే కాకుండా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన ఇక్కడ ఏమీ జరగట్లేదు, అసలు ఏదైతే అక్రమంగా ఎక్కడ గ్రావిలు తీయడం లేదు అనేటువంటి చందానం మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు సాక్షి టీవీ సాక్ష్యాధారాలతో చూపెట్టడానికి ఇక్కడికి వచ్చింది కాబట్టి దీనిపైన ఎలాంటి సమాధానం ఇస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. తాను ఎక్కడా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరపలేదని బుకాయించిన సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సాక్ష్యాలు చూపాలంటూ సవాల్ చేశారు. మరి ఇప్పుడు తవ్వకాలు సాగిస్తున్న ప్రాంతంలో ఎలాంటి అనుమతులు ఉన్నాయో సోమిరెడ్డి చూపిస్తారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.